ఇండో గ్రీకుల దగ్గర రిపీటెడ్ క్వశ్చన్స్ అవి. ఇండో గ్రీకులు వీళ్ళని ఏమని పిలిచాం? బ్యాక్ట్రియన్స్ అని కూడా పిలవడం జరిగింది. ఏమని పిలిచాం? బ్యాక్ట్రియన్స్, ఇండో బ్యాక్ట్రియన్స్ అని కూడా పిలవడం జరిగింది. బ్యాక్ట్రియా అంటే ఏ ప్రాంతం అని చెప్పాను? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. సరే, భారతదేశాన్ని రూల్ చేసిన మొట్టమొదటి గ్రీకు రూలర్ ఎవరు? అలెగ్జాండర్. అంతేనా? భారతదేశాన్ని కాంకర్ చేసిన, కొంత ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి గ్రీకు ఎంపరర్ ఎవరు అంటే అలెగ్జాండర్. అలాగే ఈ గ్రీకు సామ్రాజ్యం అనేటువంటిది అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత డివైడ్ అయిపోయిందిగా. ఆయన యొక్క సైనికులు ఆయన యొక్క సేనాధిపతులు ఏం చేశారు? ఆయన యొక్క రాజ్యాన్ని డివైడ్ చేసుకున్నారు. అలా డివైడ్ చేసుకున్నప్పుడు ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి? సెల్యూకస్ నికేటర్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. సెల్యూకస్ నికేటర్ దేన్ని రాజధానిగా చేసుకొని రూల్ చేశాడు? సిరియాను రాజధానిగా చేసుకొని రూల్ చేశాడు. ఈ సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి, ఈ రాజవంశము అనేటువంటిది వీక్ అయిన తర్వాత, సెల్యూకస్ నికేటర్ వారసులు అనేటువంటి వాళ్ళు వీక్ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని, అంటే ఈ వాయువ్య భారతదేశం ప్రాంతాన్ని, ఈ సెల్యూకస్ యొక్క రాజ్యాన్ని ఎవరు ఓడించాడు, ఎవరు కాంకర్ చేశాడు అంటే డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి ఆయన? డెమిట్రియస్. డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని కాంకర్ చేసినటువంటి, భారతదేశం అంటే టోటల్ ఇండియాని కాదు, ఓన్లీ నార్త్ వెస్ట్ ఇండియా, వాయువ్య భారతదేశం. వాయువ్య భారతదేశం అంటే ఏ ప్రాంతాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, గాంధార, కాంబోజ రాజ్యాలు ఉన్నాయి చూడండి, ఆ ప్రాంతం. మరి ఈ వాయువ్య భారతదేశాన్ని కాంకర్ చేసిన సెకండ్ గ్రీకు రూలర్ ఎవరు అంటే డెమిట్రియస్. ఫస్ట్ గ్రీకు రూలర్ ఎవరు? అలెగ్జాండర్. రెండో గ్రీకు రూలర్ ఎవరు? డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. భారతదేశాన్ని జయించినటువంటి, అంటే టోటల్ ఇండియాని కాదండి, భారతదేశంలో కొంత భాగాన్ని జయించినటువంటి రెండో గ్రీకు ఎంపరర్ ఎవరు అంటే డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ డెమిట్రియస్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వాయువ్య భారతదేశాన్ని సకల అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని, సకల అనేటువంటిది దీనిని ప్రజెంట్ సియోల్ కోట అని పిలుస్తున్నాం. పాకిస్తాన్లో ఉంటుందండి సియోల్ కోట, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది సియోల్ కోట. ఈ సకల లేకపోతే సియోల్ కోటను రాజధానిగా చేసుకుని రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ఇండో బ్యాక్ట్రియన్స్ లేకపోతే ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క రాజధాని ఏంటండి? సకల. ఇండో గ్రీకు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఫౌండర్ ఎవరు? డెమిట్రియస్. ఫౌండర్ అనేటువంటి వ్యక్తి డెమిట్రియస్. వీళ్ళ యొక్క క్యాపిటల్ సకల లేకపోతే సియోల్ కోట అనేటువంటిది. మరి ఈ డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి నార్త్ వెస్ట్ ఇండియాను రూల్ చేయడం జరిగింది. ఈ డెమిట్రియస్ తర్వాత ఈ రాజ్యంలో ఫేమస్ రూలర్ మినాండర్ అనేటువంటి వ్యక్తి. డెమిట్రియస్ తర్వాత ఈ రాజ్యంలో ఫేమస్ రూలర్ ఎవరు అంటే మినాండర్ అనేటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి. ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి అప్రాక్సిమేట్గా డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి 180 BCలో 180 క్రీస్తు పూర్వం 180వ సంవత్సరంలో ఇండో గ్రీకు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండో బ్యాక్ట్రియన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్రీస్తు పూర్వం 180వ సంవత్సరంలో. మరి ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి ఈయన క్రీస్తు పూర్వం 165 నుంచి 140 మధ్యలో ఉన్నటువంటి రాజుగా చెప్తాం. ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తిని క్రీస్తు పూర్వం 165 నుంచి 140 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మినాండర్ అనేటువంటి వ్యక్తి. ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి చాలా ఫేమస్ రూలర్, చాలా ఎఫిషియంట్ రూలర్, చాలా సమర్థవంతమైనటువంటి చక్రవర్తి.
ఇండో గ్రీకుల యొక్క దాడుల ఫలితంగానే, ఈ ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు అటాక్స్ చేయడం ఫలితంగానే మౌర్య సామ్రాజ్యము అనేటువంటిది వీక్ అయిపోయింది, బలహీనమైపోయింది. మీకు మౌర్యుల గురించి ఇంతకుముందే చెప్పాను. మౌర్య సామ్రాజ్యము అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయిపోయిందని చెప్పాను? 184 BCలో ఎండ్ అయిపోయింది. ఈ మౌర్య సామ్రాజ్యం బలహీనం చేయడంలో ఎవరు రీజను అంటే ఈ గ్రీకులు అనేటువంటి వాళ్ళు రీజను. ఈ గ్రీకులు పదే పదే ఎవరిపైన దండయాత్రలు చేసేవాళ్ళు అంటే మౌర్యుల పైన దండయాత్రలు చేయడం జరిగింది. ఇంతకు ముందు మీకు మౌర్య చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి గురించి చెప్పాను. మౌర్య చంద్రగుప్త ఆయన యొక్క సరిహద్దు రాజ్యమైనటువంటి ఎవరిని ఓడించాడు? సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. సెల్యూకస్ నికేటర్ను ఓడించి ఈ వాయువ్య భారతదేశంలో చాలా భాగాలను తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అశోకుడి తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా బలహీనమైపోవడంతో మళ్ళీ ఆ వాయువ్య భారతదేశంలోని ప్రాంతాలపైన ఎవరు దాడులు చేశారు అంటే గ్రీకులు దాడులు చేశారు. డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి ఆ వాయువ్య భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాజ్యం పేరే ఇండో గ్రీకులు లేకపోతే ఇండో బ్యాక్ట్రియన్లు. ఈ రాజ్యాన్ని డెమిట్రియస్ ఏర్పాటు చేస్తే వీళ్ళ యొక్క రాజధాని సకల లేకపోతే సియోల్ కోట అనేటువంటిది. డెమిట్రియస్ తర్వాత ఫేమస్ రూలర్ మినాండర్. ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు, కమాండర్ ఉన్నాడు, నాగసేనుడు అనేటువంటి వ్యక్తి. మినాండర్ యొక్క కమాండర్ పేరేంటండి? నాగసేనుడు అనేటువంటి వ్యక్తి. ఈ నాగసేనుడు అనేటువంటి వ్యక్తి బుద్ధిజానికి సంబంధించినటువంటి వ్యక్తి, బౌద్ధ మతాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి నాగసేనుడు అనేటువంటి వ్యక్తి. ఈ నాగసేనుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, నాగసేనుడి యొక్క ప్రభావం వల్ల ఈ మినాండర్ ఆల్సో ఫాలోడ్ బుద్ధిజం. అంటే నాగసేనుడి యొక్క ప్రభావం వల్ల మినాండర్ కూడా ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? బుద్ధిజం, బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు మినాండర్ అనేటువంటి వ్యక్తి. మినాండర్ అనేటువంటి వ్యక్తి బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆ బుద్ధిజం అనేటువంటిది ఎవరి వల్ల ఫాలో అయ్యాడు అంటే నాగసేనుడు అనేటువంటి వ్యక్తి. మినాండర్ అనేటువంటి వ్యక్తికి బుద్ధిజానికి సంబంధించి చాలా డౌట్స్ వస్తాయి. ఆ బౌద్ధ మతానికి సంబంధించి ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి అనేక క్వశ్చన్స్ అడుగుతాడు నాగసేనుడిని. ఈ మినాండర్ అడిగినటువంటి క్వశ్చన్స్కి నాగసేనుడు అనేటువంటి వ్యక్తి ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది. మినాండర్ అడిగినటువంటి క్వశ్చన్స్, నాగసేనుడు చెప్పినటువంటి ఆన్సర్లు, వీటన్నిటినీ కూడా నాగసేనుడు ఒక బుక్కు రూపంలో రాయడం జరిగింది. ఆ బుక్కు పేరే మిలింద పన్హా అనేటువంటి బుక్కు. ఆ బుక్కు పేరేంటండి? మిలింద పన్హా. మిలింద పన్హా అనేటువంటి బుక్కుని ఎవరు రాశారు? నాగసేనుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. మిలింద పన్హా అనేటువంటి బుక్కుని ఎవరు రాశారు అంటే నాగసేన అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. నాగసేనుడు అనేటువంటి వ్యక్తి మిలింద పన్హా అనేటువంటి బుక్కుని ఏ లాంగ్వేజ్లో రాశాడు అంటే పాలీ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. మిలింద పన్హా అనేటువంటి బుక్కుని నాగసేనుడు ఏ భాషలో రాశాడు అంటే పాలీ భాషలో రాయడం జరిగింది. చాలాసార్లు అడిగినటువంటి బిట్టి ఇదే. మిలింద పన్హము అనేటువంటి బుక్ ఆథర్ ఎవరు అంటారు? ఎవరు? నాగసేనుడు. ఏ రిలీజన్కు సంబంధించింది ఈ బుక్? బుద్ధిజానికి సంబంధించింది. మినాండర్ క్వశ్చన్స్, నాగసేనుడి యొక్క ఆన్సర్లు ఒక బుక్కు రూపంలో రాశారు. ఆ బుక్కు పేరే మిలింద పన్హము. ఒక్కోసారి మిలింద అంటే ఎవరు అంటే మినాండరే. మిలింద అంటే ఎవరండి? మినాండరే. ఆ మినాండర్ యొక్క డౌట్లకి క్లారిఫికేషనే మిలింద పన్హము. ఏ భాషలో రాశారు? పాలీ భాషలో. ఎవరు రాశారు? నాగసేనుడు అనేటువంటి వ్యక్తి. ఎప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ అండి. ఏ భాష, ఎవరికి సంబంధించింది, ఆథర్ ఎవరు అనేటువంటి వ్యక్తికి సంబంధించింది. ఇంకా
ఈ మినాండర్ అనేటువంటి వ్యక్తి సకల లేకపోతే సియోల్ కోటను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇతని యొక్క టైటిల్స్ ఏంటి అంటే దేవవ్రత, సుదేవవ్రత అనేటువంటివి. దేవవ్రత, సుదేవవ్రత అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి మినాండర్ అనేటువంటి వ్యక్తికి. దేవవ్రత అనేటువంటి టైటిల్, సుదేవవ్రత అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి మినాండర్కి. మినాండర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి రూలర్, భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను రిలీజ్ చేసినటువంటి రూలర్, గోల్డ్ కాయిన్స్ని రూల్ చేసినటువంటి రూలర్ మినాండర్ అనేటువంటి వ్యక్తి. బంగారు నాణాలు రిలీజ్ చేయడం జరిగింది మినాండర్. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటిది ఎవరు అంటాడు. ఒక్కోసారి ఎవరు అనేది రాజైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఏ దేశం వాళ్ళు అయినా ఉండొచ్చు. ఆన్సర్ ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే కింద ఆప్షన్స్లో వంశం పేరు ఇచ్చేసి ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషానులు అనిస్తే ఆన్సర్ ఏంటి? ఇండో గ్రీకులు. భారతదేశంలో మొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది ఎవరు? ఇండో గ్రీకులు. రిలీజ్ చేసినటువంటి రూలర్ ఎవరు? మినాండర్. గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి రూలర్ మినాండర్ అనేటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశాడు మినాండర్. ఇప్పుడు చూద్దాం, ఇంతకుముందు మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు కూడా కాయిన్స్ ని రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ ని, ఏ కాయిన్స్ అవి? సిల్వర్ కాయిన్స్. పానా అని పిలిచాం, పనా లేకపోతే పానా అని పిలిచాం. కానీ ఆ సిల్వర్ కాయిన్స్ ఎటువంటి కాయిన్స్ అవి? పంచ్ మార్కుడ్ కాయిన్స్, విద్దంక నాణాలు. అంటే ఏముంటుంది? స్క్రిప్ట్ ఏమైనా ఉంటుందా? ఏమైనా రాతపూర్వకమైనవి ఏమైనా ఉంటాయా? ఉండవు. లేకపోతే రాజు గురించి కానీ మతం గురించి కానీ ఏమైనా ఉంటుందా? ఉండదు. కేవలం ఏముంటుంది? ఒక పంచ్ ఉంటుంది. ఏ పంచ్ ఉంటుంది? యానిమల్ షేప్ కానీ లేకపోతే ప్లాంట్ కానీ బర్డ్ కానీ ఇటువంటి పంచెస్ అనేటువంటి ఉంటాయి. అలా కాకుండా మొట్టమొదటిసారిగా స్క్రిప్టెడ్ కాయిన్స్ అండి ఇవి. ఇవి పంచ్ మార్కుడ్ కాయిన్స్ కాదు, విద్దంక నాణాలు కాదు, ముద్రలు ముద్రించలేదు. ఏం ముద్రించారు అంటే ఒకవైపు రాజు గురించి, ఇంకొక వైపు బుద్ధిజం గురించి స్క్రిప్ట్ను రాయడం జరిగింది. ఒకవైపు ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? రూలర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొక వైపు దేని గురించి? రిలీజియన్ గురించి, బుద్ధిజం గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటాయంటే రాయడం అనేటువంటి స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుంది. ఒకవైపు కాయిన్కు ఒకవైపు ఏమో రాజు గురించి స్క్రిప్ట్ ఉంటుంది, కాయిన్కి అదర్ సైడ్ ఏమో మతం గురించి స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇలా స్క్రిప్టెడ్ కాయిన్స్ అనేటువంటివి, ఇలా స్క్రిప్టెడ్ కాయిన్స్ అనేటువంటివి ఎవరు రిలీజ్ చేశారు అంటే మినాండర్. అంటే ఇవి పంచమార్కుడు కాయిన్సా? కాదు. విద్దంక నాణాలు కాదు. ఇవి పూర్తి స్థాయిలో లిపితో కూడుకొని ఉన్నటువంటి కాయిన్స్, స్క్రిప్ట్తో ఉండేటువంటి కాయిన్స్. ఒకవైపు ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? రాజు గురించి. రాజు అంటే ఎవరు? మినాండర్ గురించి. రాజు అంటే ఎవరి గురించి ఉంటుంది? మినాండర్. రెండో వైపు బుద్ధిజం, బౌద్ధ మతం గురించి ఇన్ఫర్మేషన్ ఉండి ఇలా స్క్రిప్ట్ ఉన్నటువంటి ఫస్ట్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి రూలర్ ఎవరు? మినాండర్. భారతదేశంలో మొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి ఎవరు? మినాండర్. మినాండర్ యొక్క సేనాధిపతి ఎవరు? కమాండర్ ఎవరు? నాగసేనుడు. నాగసేనుడు రాసినటువంటి బుక్ పేరేంటి? మిలింద పన్హము. ఏ భాషలో రాశారు? పాలీ భాషలో రాయడం జరిగింది. ఏ భాషలో రాశారు? పాలీ భాషలో. ఇండో గ్రీకుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? సకల లేకపోతే సియోల్ కోట. దాన్ని ఆ రోజుల్లో భూతల స్వర్గంగా పిలిచేటువంటి వాళ్ళు, హెవెన్ ఇన్ ఎర్త్ అని పిలిచేటువంటి వాళ్ళు. సకల లేకపోతే సియోల్ కోటని ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే భూతల స్వర్గం, హెవెన్ ఇన్ ఎర్త్గా పిలిచేటువంటి వాళ్ళు సకల లేకపోతే సియోల్ కోట. మరి ఇండో గ్రీక్ ఈ డైనాసిటీ ఫౌండర్ ఎవరు? డెమిట్రియస్. ఇండియా పైన అటాక్ చేసిన ఫస్ట్ గ్రీకు ఎంపరర్ ఎవరు? గ్రీకు రూలర్ ఎవరు? అలెగ్జాండర్. సెకండ్ గ్రీకు రూలర్ ఎవరు? డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. సరే, మరి ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు దాదాపు
ఒక 30 మంది రాజులు రూల్ చేశారు. ఏ ప్రాంతాన్ని అంటే నార్త్ వెస్ట్ ఇండియాని, వాయువ్య భారతదేశాన్ని ఒక 30 మంది రాజులు దాదాపు ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఈ ఇండో గ్రీకులు అనేటువంటి వాళ్ళు ఇండియాను రూల్ చేసినప్పుడు భారతీయ సమాజాన్ని, ఇండియన్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది కొన్ని విషయాల్లో. గ్రీకులు అనేటువంటి వాళ్ళు, ఈ గ్రీకులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఏ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే ఆర్ట్లో, అంటే శిల్పకళలు అనేటువంటి దానిలో, ఆర్కిటెక్చర్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు గ్రీకులు. ఈ గ్రీకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, గ్రీకుల యొక్క ప్రభావం వల్ల భారతదేశంలో కొత్తగా డెవలప్ అయినటువంటి ఒక ఆర్ట్నే గాంధారా ఆర్ట్ అని పిలిచాం. ఏమని పిలిచామండి? గాంధారా ఆర్ట్. గాంధార శిల్పకళ అనేటువంటిది ఎవరికి సంబంధించిన శిల్పకళ అంటే ఫస్ట్ అది బుద్ధిజానికి సంబంధించినటువంటి ఆర్ట్. ఏ మతానికి సంబంధించిందండి? బుద్ధిజం. గాంధార శిల్పకళలో ఉండేటువంటి ఈ స్కల్ప్చర్స్ ఏవైనా కూడా ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధ మతానికి సంబంధించినవి. దీంట్లో ఉండేటువంటి శిల్పాలన్నీ కూడా గౌతమ బుద్ధుడిని లేకపోతే స్తూపాలని ఇటువంటి వాటిని మాత్రమే చెక్కించడం జరిగింది ఏ శిల్పకళలో. గాంధార శిల్పకళ ఏ దేశం వల్ల డెవలప్ అయింది? గ్రీకులు. అంటే గాంధారా ఆర్ట్ వాజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఇండో గ్రీకు ఆర్ట్. ఎవరెవరి యొక్క సమ్మిళితము అంటే ఇండియా మరియు గ్రీకు దేశాల యొక్క సమ్మిళితం. ఇండియా మరియు గ్రీకు దేశాల యొక్క మిక్చరే గాంధారా ఆర్ట్. ఇప్పుడు గాంధార శిల్పకళ ఏ దేశం వల్ల డెవలప్ అయింది అని చెప్పాను? గ్రీకుల వల్ల. 2 దేశాల యొక్క మిక్చరు అని చెప్తున్నాం. ఏ శిల్పకళని? గాంధార శిల్పకళని. సరే, గాంధార శిల్పకళలో ఎవరి యొక్క స్కల్ప్చర్స్ అనేటువంటివి చెక్కడం జరిగింది? ఎవరి యొక్క స్కల్ప్చర్స్ అనేటువంటివి ఉన్నాయి? గౌతమ బుద్ధుడివి. గౌతమ బుద్ధుడివి అంటే గౌతమ బుద్ధుడిని ఐడల్స్ రూపంలో వర్షిప్ చేసింది ఎవరు? మహాయాన బుద్ధిస్టులు. ఎవరండి? మహాయాన బుద్ధిస్టులు. అంతేనా? హీనయానం వాళ్ళు ఎలా వర్షిప్ చేశారు? గౌతమ బుద్ధుడు వాడినటువంటి వస్తువులను పూజించారు. అదే మహాయాన బుద్ధిస్టులు దేన్ని పూజించారు? గౌతమ బుద్ధుడినే పూజించారు దేవుడి రూపంలో. కానీ విగ్రహాలు అనేటువంటివి మొట్టమొదటిసారిగా గౌతమ బుద్ధుడి యొక్క ఐడల్స్ని ప్రిపేర్ చేసింది ఏ శిల్పకళలో అంటే గాంధార శిల్పకళలో. అర్థమవుతుందని చెప్పేది? గౌతమ బుద్ధుడి యొక్క శిల్పాలు ఇప్పుడున్నాయి చూడండి. ఆ స్కల్ప్చర్స్ అనేటువంటివి ధ్యాన ముద్రలో ఉండేటువంటి గౌతమ బుద్ధుడి యొక్క స్కల్ప్చర్ అనేటువంటిది, లేకపోతే ఆయన కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లో ఉండేటువంటి ఆ గౌతమ బుద్ధుడి యొక్క స్కల్ప్చర్ అనేటువంటిది ఏ శిల్పకళలో ఉందండి? గాంధార శిల్పకళలో ఉంది. ఏ శిల్పకళలో ఉంది అంటే గాంధారా ఆర్ట్. అంటే మొట్టమొదటిసారిగా గౌతమ బుద్ధుడి యొక్క స్కల్ప్చర్స్ ని, గౌతమ బుద్ధుడి యొక్క స్టాచ్యూస్ ని ఏ ఆర్ట్ లో పోర్ట్రాయ్ చేశారు అంటే గాంధారా ఆర్ట్ లో పోర్ట్రాయ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా లేదా? గాంధార శిల్పకళ ఎవరి వల్ల డెవలప్ అయింది? గ్రీకుల వల్ల డెవలప్ అయింది. అంటే ఇండియన్స్ లోకి గ్రీకులు కావడం వల్ల కొత్త శిల్పకళ వచ్చింది. అదే గాంధార ఆర్ట్. ఏ మతానికి సంబంధించింది? బుద్ధిజంలో కూడా ఎక్స్క్లూజివ్గా దేనికి? మహాయాన బుద్ధిజానికి సంబంధించింది. మరి మహాయానము అంటే మహాయాన బుద్ధిస్టులు గౌతమ బుద్ధుని ఎలా వర్షిప్ చేస్తున్నారు? ఐడల్స్ రూపంలో, స్టాచ్యూస్ రూపంలో, విగ్రహాల రూపంలో పూజిస్తూ ఉన్నారు. మరి ఆ విగ్రహాలు అనేటువంటివి ఏ శిల్పకళకు సంబంధించినవి? గాంధార శిల్పకళకు సంబంధించినవి. గాంధార శిల్పకళ అని ఎందుకు పేరు వచ్చింది? గాంధార అనేటువంటి ప్రాంతంలో రైజ్ అయినటువంటి శిల్పకళ కాబట్టి. గాంధార అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? తక్షశిల. మీకు చెప్పాను గాంధార కాంబోజ రాజ్యాల గురించి చెప్పింటాను. గాంధార రాజ్యము అంటే ఏ ప్రాంతం? గాంధార రాజ్యము అంటే ఏ ప్రాంతం? తక్షశిల ప్రాంతం. ఇప్పుడు మీకు ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఎవరు? అయ్యో, ధృతరాష్ట్రుడి యొక్క భార్య కుంతినా? పాండురాజు యొక్క భార్య కుంతి. ధృతరాష్ట్రుడి యొక్క భార్య
గాంధారి. గాంధారి అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చిన ఆవిడ? గాంధార రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆవిడ గాంధారి అంటే. అర్థమవుతుందా? గాంధారి అనేటువంటి ఆవిడ గాంధార రాష్ట్రపు రాకుమారి. గాంధార రాష్ట్రం అంటే ఏ ప్రాంతం? ఆఫ్ఘనిస్తాన్ తక్షశిలా ప్రాంతం. గాంధార ప్రాంతము అంటే తక్షశిలా క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసింది. మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కొంత ప్రాంతం, ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం గాంధార ప్రాంతము అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు వాయువ్య భారతదేశంలో డెవలప్ అయింది, గాంధార ప్రాంతంలో డెవలప్ అయినటువంటి స్కల్ప్చర్ కాబట్టి, గాంధార ప్రాంతంలో డెవలప్ అయినటువంటి ఆర్ట్ కాబట్టి దాన్ని ఏమని పిలిచాం? గాంధార శిల్పకళ అని పిలిచాం. పేరు పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి శిల్పకళ కాబట్టి గాంధార. నెక్స్ట్ మధుర ప్రాంతంలో ఒక ఆర్ట్ రైజ్ అవుతుంది, దానిని మధుర శిల్పకళ అని పిలిచాం. అమరావతి ప్రాంతంలో ఒక శిల్పకళ, ఒక ఆర్ట్ రైజ్ అవుతుంది, దానిని అమరావతి ఆర్ట్ అని పిలుస్తాం. అమరావతి శైలి శిల్పకళ అంటే ఏ ప్రాంతంలో రైజ్ అయితే ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. ఇప్పుడు గాంధార ఆర్ట్ ప్యూర్లీ రిలేటెడ్ టు బుద్ధిజం. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, గాంధార శిల్పకళ ఏ మతానికి సంబంధించింది అంటే బుద్ధిజానికి సంబంధించింది, మహాయాన బుద్ధిజానికి సంబంధించింది, గ్రీకుల వల్ల డెవలప్ అయింది, ఇండో గ్రీకు సమ్మిళితం. ఇది గాంధార ప్రాంతంలో డెవలప్ అయినటువంటి శిల్పకళ. ఈ శిల్పకళ అనేటువంటిది అంటే గౌతమ బుద్ధుడి యొక్క బాడీని, ఆయన ఫేస్ ఫీలింగ్స్ని, ఆయన బాడీని పర్టికులర్గా రిజంబుల్ చేస్తూ ఉంటుంది. అంటే ఆయన ఫేస్లో వచ్చేటువంటి ఫీలింగ్స్ని, అంటే ఆయన ధ్యానముద్రలో మెడిటేషన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఉండేటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ఐడలు, దానితో పాటు ఆయన బాగా ధ్యానం చేసి ఉపవాసం ఉండి ఫాస్టింగ్ చేసి బాడీ మొత్తము కూడా అంటే బోన్స్ కనిపిస్తూ ఉంటుంది చూడండి కొన్ని ఐడల్స్లో, ఆ బోన్స్తో ఉండేటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ఐడలు అంటే మొత్తం ఎముకలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, బోన్స్ అనేటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దానితో పాటు ఒక శాలువా అనేటువంటిది, ఒక వైట్ క్లాత్ అనేటువంటిది, ఫోల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతటి బ్యూటిఫుల్ ఆర్ట్ ఎవరిది అంటే గాంధార ఆర్ట్ది. చిన్న చిన్న వాటిని కూడా, మైన్యూట్ వాటిని కూడా గుర్తు పెట్టుకొని మైన్యూట్ వాటికి కూడా ప్రయారిటీ ఇచ్చి అందంగా గౌతమ బుద్ధుడి యొక్క శిల్పాలు చెక్కారు. ఏ శిల్పకళలో అంటే గాంధార శిల్పకళ అనేది. భారతీయుల యొక్క ఆధ్యాత్మికత అంటే భక్తి భావం అనేటువంటిది, గ్రీకుల యొక్క సౌందర్యం బ్యూటీనెస్ అనేటువంటిది రెండు